రోమాపత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో ఇక్కడ మనం చదువుకుందాము. ఇక్కడ కింది లైన్లో 3వ లైన్లో ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. ఎవరు నిరీక్షణకు ఆధారమే లేదట అంటే అసలు ఊహించడానికి ఊహకు అందనిది నిరీక్షణ, అసలు నిరీక్షణ కూడా లేదు. చేస్తాడో తెలియదు, జరుగుతుందో తెలియదు, జరగదో తెలియదు, అసలు నువ్వెవరో తెలియదు. కానీ నువ్వు దేవుడవు, నీవే దేవుడవు అని నేను నమ్ముచున్నా. అంతే. నిరీక్షణకు ఆధారాలు లేకున్నప్పుడు అబ్రహాము నమ్మాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనకు ఎన్నో సందర్భాలలో మనం ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం, నిరీక్షణకు మనకు ఆధారం ఉంది, రుజువులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా మనం ఇంకా ఎక్కువ మనం విశ్వాసంలో ఇంకా వెళ్ళలేకపోతా ఉంటాం. కానీ అబ్రహాము విశ్వాసమును చూసినప్పుడు, ఇదిగో నీవు ఈ దేశాన్ని వదిలి నీ బంధువుల యొద్ద నుండి, నీ స్నేహితుల యొద్ద నుండి నువ్వు బయలుదేరు, నేను నడిపించు దేశమునకు నువ్వు వెళ్ళు. నిరీక్షణకు ఆధారం లేదు. ఏముందని నిన్ను వెంబడించాలి? అసలే నా వయసు ఎంత, చాలా ఏజ్ బార్ అయిపోయింది. ఎవరు పిలిచాడండి? అబ్రహాముని పిలిచాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే ఆయన బయలుదేరాడు. మనకు నిరీక్షణ ఉంది, మనకు గమ్యం ఉంది, మనకు ఒక మార్గం ఉంది. దేవుడు దిగి వచ్చి చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడు పరలోక రాజ్యములో ప్రవేశించాడు. హల్లెలూయా. అయితే పోయినసారి మనం గుర్తు చేసుకున్నాము, స్తుతి ఆరాధన, స్తుతించుట, ఆరాధన గురించి, ఆరాధన ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకున్నాం. అయితే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా కొన్ని పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో, నా హృదయంలో కొన్ని మాటలు పెడితే నేను వెంటనే దాన్ని నోట్ చేసుకున్నాను. ఏంటిది అంటే, నేను వాక్యం అందించాను, వాక్యం చెప్పాను, కానీ అక్కడ ఏంటిదంటే దేవుడు స్తుతించుటలో కూడా దేవుని యొక్క శక్తి ఉన్నది. నువ్వు స్తుతించుట గురించి చెప్పావు, దేవుని స్తుతించుట గురించి మనం ధ్యానించాం. కానీ ఇంకొక మాట ఏంటంటే, స్తుతించడం ద్వారా కొన్ని మాటలు జరిగాయి. మనం ఎన్నోసార్లు ఎన్నో ప్రసంగాలు విన్నాం, ఎంతోమంది దైవ సేవకులు అలాంటి మెసేజ్ని అందించారు. ఏంటిది అంటే, స్తుతించినప్పుడు ఎరికో గోడలు కూలాయి. ఏం కూలినాయటండి? స్తుతించినప్పుడు, వాళ్ళు ప్రార్థించినప్పుడు ఏం కూలాయట? స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు ఎరికో గోడలు కూలాయి. ఎందుకు మరి గోడలు కూల్చబడ్డాయి? మరి గోడలు కూలడానికి కారణం ఏంటి అంటే, అక్కడ మనం చూస్తే ఎరికో చుట్టూ వాళ్ళు ఎన్ని రోజులు తిరిగిల్లట? 6 రోజుల ప్రయాణం చేసిల్లట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని రోజుల ప్రయాణం అట అండి? 6 రోజులు ఎరికో చుట్టూ వాళ్ళు ప్రయాణించగలిగారు. ఆ ఎరికో చుట్టూ వాళ్ళు 6 దినములు ప్రయాణిస్తూ 1, 2, 3, 4 రోజులు సీరియల్గా అంటే ఆ ఎరికో గోడ ఇప్పుడు మన రేగడిగూడెం చుట్టూ తిరిగి రావాలంటే 1/2 కిలోమీటర్ వస్తుందేమో మొత్తం కలిపి, అటు నుంచి టేకుతాండతో సహా కలిపి. కానీ ఈ ఎరికో 8 కిలోమీటర్లట. ఎరికో కాంపౌండ్ గోడ చుట్టూ తిరగడానికి. ఏం గోడమ్మా అది? ఆ ఎరికో ఆ పట్టణము ఉన్నది. ఆ పట్టణపు గోడలు 25 అడుగుల నుంచి 30 అడుగుల ఎత్తు. దాని మీద 2 యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి 2 రథాలు పరిగెత్తుకుంటూ కొత్తయట. ఎంతట? హై స్పీడ్ మీద 2 రథాలు పరిగెత్తుకుంటూ వస్తే అంటే ఇక చూడండి, 2 రథాలు పరిగెత్తే అంత వెడల్పు కలిగిన గోడలు. నాకు ఒక మనసులో ఆలోచన వచ్చింది. ఏంటిది అంటే, ఉదాహరణకు బయ్యారం బ్రిడ్జ్ ఉంది, అది హైట్గా ఉంటుంది. మీరు వెళ్ళి చూసి ఎన్నోసార్లు సందర్భాల్లో చూసినా లేదా? బయ్యారం బ్రిడ్జి తెలుసా? చూసిన వాళ్ళు చాలామంది. మన జాన్లపల్లి బ్రిడ్జి లాగానే
అక్కడ బయారం బ్రిడ్జి ఉంటుంది మహబూబాద్లో. అయితే ఆ బ్రిడ్జి ఎంత ఎత్తు మీద ఉంటుంది, ఒక 30 అడుగులు ఎత్తుంటుంది. అప్పుడు నీళ్ళు కింది నుంచి చూస్తే ఎండిపోయినప్పుడు వామ్మో ఎంత హైట్ ఉందంటాం. అంటే ఈ కోట కూడా 2 రథాలు, ఇప్పుడు 2 బస్సులు అటోటి ఇటోటి వస్తాయి కదా బ్రిడ్జి మీద, అంత వెడల్పు కాంపౌండ్ గోడ. అర్థం చేసుకోండి, ఏం గోడ అండి అది? కాంపౌండ్ గోడ. ఈ కాంపౌండ్ 8 కిలోమీటర్లు ఉంటే చెప్పారు, ఇదిగో మీరు స్తుతిస్తూ ఉన్నారు, స్తుతిలో శక్తి ఉంది, స్తుతిలో మీరు దేవుణ్ణి మహిమపరుస్తూ స్తుతిస్తూ మీరు వెళ్తా ఉన్నప్పుడు ఆ పట్టణం చుట్టూ తిరుగుతూ రోజుకోసము తిరిగి సప్పుడు చేయకపోయి కూర్చుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రోజుకోసారి తిరిగి వాళ్ళు సైలెంట్గా కూర్చుంటున్నప్పుడు, అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని నమ్మితే అద్భుతాలు చూడగలిగాడు. ఆయన సంతానం నుంచి గొప్ప దేశమే వచ్చింది. ఆ దేశంలో ఆయన సంతానం నుంచి వచ్చిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వాళ్ళ కుమారులు వీళ్ళంతా పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళ అరణ్యంలో నుంచి నడిపించుకొని వచ్చిన తర్వాత జుంటు తేనెలు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మిమ్మల్ని తీసుకురావడానికి నేను వెళ్తున్నా. అప్పుడు అన్నాడు, ఇదిగో నేను చూపించు దేశంలోకి వెళ్ళు. నీ ఇక్కడ ఆశీర్వదించలేడా? ఆ స్థలంలో దేవుడు దీవించలేడా? ఆ స్థలాన్ని దేవుడు జుంటు పాలు తేనెలు ప్రవహించు దేశంగా మార్చలేడా అండి? చెప్పండి, మార్చలేడా? అబ్రహాం ఉన్న దేశాన్ని మార్చలేడా? ఎందుకు పరిగెత్తుకుని వెళ్ళమన్నాడు? ఎందుకు ప్రయాణించమన్నాడు? మనం క్రియలు చేయాలంటే ఏం చేయాలట అండి? క్రియలు. వీళ్ళు ఏం చేస్తున్నారు? 8 కిలోమీటర్లు కలిగిన ఆ ఎరికో చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, ప్రదక్షిణలు అంటే నడుచుకుంటా, ఏదో స్కూటీ మీద వెళ్ళడం, గుర్రాల మీద వెళ్ళడం కాదు. ఆ జనాలంతా ఇదిగో ముందట యోధులు ఉండాలి, తర్వాత యాజకులు ఉండాలి, బూరలు ఊదే ఉట్టలు ఉండాలి, కేకలు వేసే ప్రజలు ఉండాలి. మీరు అందరూ తిరుక్కుంటా రోజు తిరుక్కుంటా ఎన్ని రోజులు తిరిగిళ్ళండి? 6 రోజులు తిరిగిళ్ళు. 7వ రోజు వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని రోజులు తిరిగారు? 6 రోజులు తిరిగారు. 6 రోజులు తిరిగిన తర్వాత 7వ రోజు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 6 రోజులు ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత 7వ రోజు ఎన్నిసార్లు తిరగాల తెలుసా? 7 సార్లనండి. 7 సార్లు తిరగమన్నాడు. అంటే 8 కిలోమీటర్లు కలిగిన ఆ కాంపౌండ్ కూడా, 8 కిలోమీటర్లు కలిగిన ఆ పట్టణాన్ని చుట్టూ ముట్టడి వేస్తానికి 8 కిలోమీటర్లు కలిగిన ఆ ప్రాంతాన్ని 7వ రోజు, రోజుకొకసారి తిరిగి పర్వాలేదురా అనుకున్నారు. కానీ 7వ రోజు చెప్పిండు, ఈరోజు 7 సార్లు తిరగాలంటే ఎప్పుడు లేవాలిగా? పొద్దున్నే లేవాలి, స్టార్టింగ్లో ప్రారంభించాలి. 56 కిలోమీటర్లు ఉంటుందట. హల్లెలూయా. 7 సార్లు తిరిగితే ఎన్ని కిలోమీటర్లు వస్తుందట? 56 కిలోమీటర్లు ప్రదర్శనం చేయాలి. ఉతికనే స్తోత్రం ప్రభు ఇప్పుడు కూలిపోవాలని అనలే వాళ్ళు. ఏంటిది? ఆరాధన. దేవుని ఇష్టపడుతున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని మహిమపరుస్తున్నావా? పాట పాడితేనే స్తుతి ఆరాధన అని మనం అనుకుంటాం. పాట పాడితేనే ఆరాధన కరెక్టే, కానీ హృదయమంతటితో, ఆత్మతో, సత్యముతో ఆరాధన, హృదయమంతటితో ఆ ఆరాధన నువ్వు చేయాలి అంటే ఫస్ట్ పని కూడా చేయాలి. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మిండు. అబ్రహాము క్రియల ద్వారా కూడా నీతిమంతుడుగా అయ్యిండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం కొన్ని ఏం చేయాలంటే క్రియలు. ఏం చేయాలండి? క్రియలు. హల్లెలూయా. అప్పుడు ఈ క్రియలు చేస్తా 7వ రోజు సప్పుడు చేయకపోతాళ్ళు, మళ్ళీ వస్తాళ్ళు తిరుగుతాళ్ళు, మళ్ళీ సప్పుడు చేయకపోతాళ్ళు, వీళ్ళు వస్తాళ్ళు గుంపు కూడతాళ్ళు, ఏదో ప్రార్థన చేస్తాళ్ళు, 2 పాటలు పాడతాళ్ళు, ఆహా అంటారు, సప్పట్లు కొడతాళ్ళు పోతాళ్ళు. మళ్ళీ వీళ్ళేంద్ర బాబు ప్రార్థన చేస్తాళ్ళు, సప్పట్లు కొడతాళ్ళు పోతాళ్ళు అని ఎవరు అనుకుంటున్నారు? చూసే ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళకి తెలుస్తలేదు, స్తుతిలో ఉన్న శక్తి తెలుస్తలేదు, ఆరాధనలో ఉన్న శక్తి తెలుస్తలేదు. ఏమైతుందిలే మనకు అనుకున్నారు. ఒక్కసారి విస్ఫోటన. నువ్వు దేవుని స్తుతించుటలో దేవుని యొక్క శక్తి అంత బలంగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అర్థమైందా? 56 కిలోమీటర్లు తిరిగిల్లా లేదా వీళ్ళు ఒకటే రోజు? మనం అర్థమా? ఈ నుంచి వరంగల్ వెళ్ళినట్టు వాళ్ళు అన్నిసార్లు దాన్ని చూస్తా అంటే ఇన్నే కనపడతాం, కానీ రౌండ్ అప్ వేస్తాళ్ళు, రౌండ్ అప్ వేసిళ్ళు. జనాలు కూడా మనల్ని కూడా అనుకుంటారు, మేము వీళ్ళ చుట్టూ రౌండ్ అప్ వేస్తాను, లేకపోతే వీళ్ళు ఆరాధన చేస్తాను, వీళ్ళని మనమే ఇరికిస్తాం అనుకుంటారు. మనము ఇరుకునబడే వారము కాదు. ఇదిగో మనము చిక్కుకుంటున్నాము, కానీ వాళ్ళకు దొరికే